హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమణ బిగ్ బాస్ రివ్యూస్. బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం చాలా డిఫరెంట్గా తెలుగులో ఇప్పటివరకు లేని విధంగా బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నామినేషన్స్ 12వ వారం బిగ్ బాస్ సీజన్ 8కి హైలైట్ నామినేషన్స్ కాబోతున్నాయి. ఆల్రెడీ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళి నామినేట్ చేసి బయటకు రావాలి. ఇందులో భాగంగా హౌస్లోకి వెళ్ళిన సోనియా నామినేషన్స్లో ఫుల్ ఫైర్ చూపించి తన విశ్వరూపం చూపించింది. నిఖిల్ ప్రేరణలు నామినేట్ చేసి తన విశ్వరూపం చూపించింది. పసలే నామినేషన్స్కి కొత్త ఊపు తెచ్చింది. నిఖిల్ని నామినేట్ చేస్తూ ఫేక్గా ఉండకు, డబుల్ ఫేస్ తీసి కరెక్ట్ డెసిషన్ తీసుకొని యష్మి లవ్ ట్రాక్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా డ్రాగ్ చేస్తున్నామని నామినేట్ చేయగా నిఖిల్ యష్మి మధ్య భీకర ఫైట్ జరిగింది. ఈ నామినేషన్స్తో నిఖిల్ తన ఒరిజినల్ గేమ్ ప్లే బయటకు వచ్చి విన్నర్ని డిసైడ్ చేసే వీక్ అయితే కాబోతుంది. ఇంకా ఈ నామినేషన్స్లో ఓల్డ్ కంటెస్టెంట్స్ మణికంఠ, నైనిక, శేఖర్ భాష, బేబక్క, సీత టోటల్ 6 మెంబర్స్ అయితే నామినేట్ చేస్తూ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ టోటల్గా 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్లో గౌతమ్, నబిల్, తేజ నామినేట్ కాకపోవడం విశేషం. ఎవరిని నామినేట్ చేశారు అనే కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. మరి నామినేషన్స్లో సోనియా, నిఖిల్, యష్మిల మధ్య ఫైట్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్న బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.